హాయ్, మీ శరత్ మొరా. సో ఈరోజు వచ్చేసరికి నేను మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న షాప్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో కంప్లీట్గా మౌంటైన్స్ ఉన్నాయి. సో ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇది వచ్చేసరికి డ్రాగన్ బ్యాక్ అంటారు. డ్రాగన్ బ్యాక్ అంటే ఏంట్రా, కొంచెం కొత్తగా ఉంది కదా. సో అక్కడ పెద్ద మౌంటైన్ ఒకటి ఉంది కదా. సో ఆ పెద్ద మౌంటైన్ ఎక్కాలంటే ఐ థింక్ 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. అది ఫుల్లీ అథ్లెటిక్ ఫిజిక్ ఉన్న వాళ్ళు. మనం ఎక్కాలంటే 6-7 అవర్స్ పడుతుందిలే మన కొద్ది. ఇప్పుడు అది ఎక్కి అక్కడ ఇంకొక చిన్న కొండ ఉంది కదా, దాన్ని చూస్తే అంట ఆ కొండ మించి ఒక డ్రాగన్ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. సో అదే స్పెషాలిటీ. దానికోసము రెగ్యులర్గా వీకెండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ వస్తారు. సో మార్నింగ్ నుంచి ఆ కొండెక్కి ఆ వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి కిందకు వస్తారు. సో మనకంత ఓపిక లేదులే. బట్ సో మొత్తం కొండల మధ్యలో ఉంది కదా. సో ఇక్కడ ఏమైనా కావాలి అంటే కనుక ఒక చిన్న షాప్ ఉంది ఈ ఊరిలో. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఊరు కూడా ఉంది. సో ఊరి పేరు వచ్చేసరికి హాలిన్స్క్లో అని చెప్పి మొత్తం కూడా ఒక 14-15 హౌసెస్ ఉన్నాయి. సో మనము ఆ చిన్న విలేజ్ని కూడా చూద్దాము. బట్ ఈ ఊరిలో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ హానెస్టీ షాప్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ హానెస్టీ షాప్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాం. ఎందుకు అంత ఇంప్రెసివ్గా అనిపించింది, మీకు చూపించడం కోసం ఎందుకు ఇంత దూరం వచ్చా అన్నది లోపలికి వెళ్ళి తెలుసుకుందామా. సో వచ్చేయండి మీరు కూడా లోపలికి. సో ఇదే హానెస్టీ షాపు. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న షాపు అవుట్ ఆఫ్ నోవేర్లో పెట్టారు. అండ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా, మెయిన్ ఇక్కడ చాలా క్లియర్గా రాసింది చూడండి. అవర్ హానెస్టీ షాప్ హ్యాస్ నో స్టాఫ్. దట్స్ రైట్, ఎవ్వరు స్టాఫ్ ఉండరు. మనకి నచ్చింది మనం తీసుకొని మనమే ఇదిగో వాటి మీద ఈచ్ అండ్ ఎవరి ఐటమ్ మీద ప్రైజెస్ ఉన్నాయి. మనమే క్యాలిక్యులేట్ చేసుకొని ఎయిదరు మనీ ఇందులో అన్న వేయచ్చు. ఆల్రెడీ కొంతమంది మనీ వేశారు. లేదు అంటే కనుక కార్డ్ పేమెంట్ కూడా ఉంది. లైక్ మనం కార్డ్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. సరే, బాగుంది. సరే, చిన్న షాపు, ఎవ్వరు లేరు, మరి అన్నీ ఉంటాయా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా డ్రాగన్ బ్యాక్ అని చెప్పి ఉందని చెప్పి. ఈ చిన్న ట్రిప్కి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా కావాలంటే లైక్ కాఫీ. మనము బాగా ఎండగా ఉన్నా సరే అరే వెదర్ బాగుంది కాఫీ తాగుదామంటాం. బాగా చలిగా ఉంటే అరే చలి పడుతుంది కాఫీ పడితే బాగుంటుంది అనుకుంటాం. అదే బాగా వర్షం పడుతుంది అనుకో, అరే వర్షంలో కాఫీ తాగుతూ రెయిన్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటాం. ఎండ్ ఆఫ్ ది డే మనకైనా ఎవరికైనా కాఫీ పక్కా కావాలి. సో రిజర్వ్ కాఫీ వచ్చేసరికి ఈ మెషిన్ మంచి క్వాలిటీ మెషినే. సో మెషిన్ కాఫీ అని మనం తీసేయకూడదు, ఎందుకంటే అది మంచి టాప్ క్వాలిటీ మెషిన్స్లో ఒకటి. సో కాఫీ మెషిన్ ఉంది. సో నాట్ ఓన్లీ కాఫీ, మీరు ఒక్కసారి చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి తినడానికి లైక్ లైట్ స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో లైక్ బిస్కెట్స్. సో ఇది వచ్చేసరికి ఓట్ బిస్కెట్ అంట. సో ఓట్ బిస్కెట్స్, జింజర్ బిస్కెట్స్. సో మనకి బిస్కెట్స్ ఉన్నాయి, బ్రౌనీస్ ఉన్నాయి. సో అండ్ బేక్వెల్ టాట్. సో ఇది వచ్చేసరికి బేక్వెల్ టాట్. సో ఇది ఏంటి ఆ స్పెషాలిటీ అంటే మనకి బేక్వెల్లో ఇక్కడ నుంచి కొంచెం ఒక 50 మైల్స్లో బేక్వెల్ అని ఒక పిక్చర్స్ క్యూ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో కనిపెట్టిన రెసిపీ అది. అండ్ టాట్సే కాకుండా రాకీ రోడ్స్ కానీ అన్నీ ఉన్నాయి, లైక్ లైట్ స్నాక్స్. అండ్ పైస్ కూడా ఉన్నాయి. పైస్, సాసేజ్ రోల్స్, స్కాచ్ ఎగ్ అంటే ఏంటంటే కంప్లీట్ ఎగ్ని మొత్తం కూడా ఒక పేస్ట్రీ లాగా డిజైన్ చేసి ఫ్రై చేస్తారు. కాకపోతే మనము పోర్క్ తినం కదా, సో లైట్. అండ్ కూల్ డ్రింక్స్. మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఐస్ క్రీమ్స్. ఎక్కడికి వెళ్ళినా ఇండియా కావచ్చు, యూకే కావచ్చు, యూఎస్ కావచ్చు, ఈ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అయితే పక్కా ఉంటారా బాబు. అండ్ స్పెషల్ లోకల్ మేడ్ ఐస్ క్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్ డాల్టన్స్ అంట. ఇక్కడ యాష్బోర్న్ అనే ప్లేస్లో సో డాల్టన్స్ అనేది ఐస్ క్రీమ్ యొక్క లైక్ అక్కడ మేక్ చేస్తారు. డాల్టన్స్ ఐస్ క్రీమ్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే టీస్. సో ఆల్మోస్ట్ మనకి 12 టైప్స్ ఆఫ్ టీ బ్యాగ్స్ ఉన్నాయి. సో 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్, ఇంక్లూడింగ్ గ్రీన్ టీస్ నుంచి హెర్బల్ టీస్. అండ్ డాగ్ సోప్ ఒకటి, లేదు అంటే మనకి సోప్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, క్యాండిల్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చి మీరు చూస్తే కనుక సో హై పీక్ ప్రొడ్యూస్ అనేది లోకల్ బ్రాండ్. ఆ హై పీక్ ప్రొడ్యూస్ వాళ్ళు కన్జర్వ్స్ అంటే లైక్ జామ్స్ లాగా ఉంటాయి. సో లైక్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ అన్ని కన్జర్వ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మార్లమెడ్తో సహా. సో మీరు చూడండి మార్లమెడ్. లైక్ మనం ఒక బ్రెడ్ తెచ్చుకుంటే ఏంటంటే ఈ కన్జర్వ్ని తీసుకొని
బ్రెడ్కి అప్లై చేసుకొని తినడమే కదా. అండ్ అగైన్ చిన్నపిల్లల కోసం మోర్ జెల్లీస్, క్యాండీ, అఫ్ కోర్స్ క్రిస్ప్స్ ఉన్నాయి. క్రిస్ప్స్ వెరీ కామన్ కదా. అండ్ వాట్ ఎల్స్, ఇంత చిన్న ప్లేస్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఇక్కడ డే ట్రిప్కి వచ్చినప్పుడు మనకి తినడానికి తాగడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అండ్ మెయిన్ హైలైట్ ఏంటి, దట్స్ రైట్, స్టాఫ్ లేరు. సో మనమే కొనుక్కొని మనమే పే చేయాలి. అండ్ కొన్ని ఐస్ క్రీమ్స్కి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళే ప్రైజెస్ డిస్ప్లే చేశారు. రిమైనింగ్ ఐటమ్స్ మీద ఉన్నాయి. సో ఇప్పుడు మనం కొనుక్కొని మనం కూడా పే చేద్దాము. సో చెప్పండి మీరేం తీసుకుంటారు చెప్పండి సార్. నువ్వేం తీసుకుంటావు అబ్బా? సో కాఫీ, ఏ కాఫీ సార్? లాటే, లాటే, రెడ్ లాటే. సో సార్కి లాటే తీసుకుంటున్నాము. సో ఇక్కడ కాఫీస్ వచ్చేసరికి ప్రైజెస్ ఉన్నాయి. లైక్ అమెరికానో అయితే 280, కేఫ్ లాటే అయితే 280, హాట్ చాక్లెట్ 280. సో మోస్ట్లీ అన్నీ 280 ఉన్నాయి. టీ ఒక్కటి 250 ఉంది. సో టీ వచ్చేసరికి ఏంటంటే మనము హాట్ వాటర్ పట్టేసేసుకొని, సో టీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అందులోంచి ఒక టీ బ్యాగ్ చూజ్ చేసుకోవచ్చు. సో సార్కి లట్టే, నీకు బ్రౌనీ తీసుకుంటున్నాను. డైటింగ్ ఆపాలి, డైటింగ్ చేస్తే ఏమొచ్చి చెప్పు. మనోడిగో బ్రౌనీ. మనం ఏం తీసుకుందాం? క్యారెట్ కేక్ కానీ వాల్నట్ కేక్ కానీ ఒకటి తీసుకుందాం. ఓకే సార్, మీ లట్టే రెడీ. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్రౌనీ. మనం బేక్వెల్ టాట్ తీసుకుందామా? సార్ మీకు ఒక కేక్ తీసుకుంటున్నాను. మీకు ఏ కేక్ కావాలి? క్యారెట్టా వాల్నటా? క్యారెట్, ఓకే. సో క్యారెట్ కేక్, దీని మీద ప్రైస్ వేయలేదా? సో ఎక్స్పైరీ డేట్ కూడా రాసింది చూడండి. క్యారెట్ కేక్, సార్కి క్యారెట్ కేక్, ఒక కాఫీ, ఒక బ్రౌనీ. ఇంకేమన్నా ఐస్ క్రీమ్ తీసుకోబ్బా, అన్నీ వద్దు వద్దు అంటావు. ఓకేనా? సో బేక్వెల్ టాట్ కూడా ట్రై చేద్దాము. ఓకే, బేక్వెల్ టాట్ కూడా ట్రై చేద్దాము. సో నౌ ఇప్పుడు మనం పే చేయాలి. ఎంత పే చేయాలి? సో కాఫీ వచ్చేసరికి 280. ఏంది ఇది పని చేయట్లేదు, ఆన్ అయింది. ఓకే, కాఫీ 280 ప్లస్ చూద్దాము, బ్రౌనీ వచ్చేసరికి 225 అండ్ క్యారెట్ కేక్ 325. అండ్ వాట్ ఎల్స్, మనం ఇంకేం తీసుకున్నాము? బేక్వెల్ టాట్. సో బేక్వెల్ టాట్ వచ్చేసరికి అది కూడా 325. సో మొత్తం కూడా £11.55 అయింది. సో మనమే పే చేద్దాం రండి, కమ్. సో నో రిసిప్ట్, £11.25. ఓకే, సో పేమెంట్ అప్రూవ్ అయింది. సో మెయిన్ ఈ హానెస్ట్రీ షాప్ని చూపించడం కోసమే ఇక్కడికి వచ్చాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత హాలిన్స్క్లో అని చెప్పి ఆ విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఓన్లీ 15 హౌసెస్ ఉన్నాయి, అయినా కానీ స్కూల్ ఉంది, చర్చ్ ఉంది, అండ్ ఇంకొక టీ రూమ్ కూడా ఉంది. సో అది కూడా చూద్దాము. ఓకే.